వెల్కమ్ టు వీక్షణ. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం నశించాలంటే పీఓకేని స్వాధీనం చేసుకోవడం ఒక్కటే మార్గమా? ముజఫరాబాద్లో అసలేం జరుగుతుంది? ఇంతకీ ఈ పీఓకేని పీఓజేకే అని ఎందుకనాలి? ఈ విషయంలో పాక్ కుట్రలేంటి? అసలేంటి పీఓకే తెలియాలంటే మీరు ఈ స్టోరీ చూడాల్సిందే. పీఓకేని పీఓజేకే అని ఎందుకు పిలుస్తారని చూస్తే ఈ ప్రాంత జనాభా సుమారు 46 లక్షలుండగా వీరిలో అత్యధికులు ముస్లింలే. అయితే వీరు కాశ్మీరీల కంటే సాంస్కృతికంగా ఎంతో భిన్నంగా ఉంటారు. సరిగ్గా అదే సమయంలో జమ్మూ సంస్కృతికి అత్యంత దగ్గరగా ఉంటారు. ఇందువల్లే పీఓకేని పీఓజేకే అని పిలవాల్సి ఉంటుందని అంటారు. కారణం, ఈ ప్రాంతం జమ్మూకి దగ్గరగా పడమట దిక్కులో ఉంటుంది. ఇక పీఓజేకే కశ్మీర్ సమస్యను రూపుమాపడానికి ఎందుకంత కీలకమని చూస్తే ఇదొక స్వయం పాలిత ప్రాంతంగా ఉన్న పాకిస్తాన్ ఆధీనంలో ఉంటుంది. అందుకే దీన్ని పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ గా పిలుస్తారు. ఇక ఈ ప్రాంతం 1947 నుంచి భారత్ పాక్ మధ్య వివాదాస్పదంగా ఉంటోంది. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ అనే ఈ ప్రాంతం నుంచే పాక్ ఉగ్రవాదులు తమ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటారు. హమస్ ఉగ్రవాదులు కూడా ఇటీవల పీఓకేలో పర్యటించారని చెబుతున్నాయి మీడియా వార్తలు. భారత్ వ్యతిరేకంగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఇక్కడి నుంచే కుట్ర చేస్తుంటారని అంటాయి నివేదికలు. పహల్గాం దాడిలో హమస్ పాత్ర ఉందా లేదా అటుంచితే భారత్పై ఉగ్రవాద యుద్ధానికి అత్యంత కీలకం ఈ ప్రాంతమే. కశ్మీర్లో ఉగ్రవాదాన్ని తుదముట్టించాలంటే పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ని స్వాధీనం చేసుకోవాలని రక్షణ రంగ నిపుణులు చెబుతూ ఉంటారు. గతంలో ఇదే పీఓకేలోని టెర్రర్ క్యాంపులపై భారత్ సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ చేసిన విషయం తెలిసిందే. అయినా సరే ఎప్పటికప్పుడు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఈ ప్రాంతమే కనుక భారత్ స్వాధీనమైతే ఇక పాక్ ప్రేరేపిత ఉగ్రవాదానికి దాదాపు చెక్ పెట్టవచ్చన్నది ఒక అంచనా. అందుకే అందరూ పీఓజేకే స్వాధీనం చేసుకోవాలని నినదిస్తూ ఉంటారు. हम लोग आपके साथ में रहेंगे। 140 करोड़ भारतीय वासियों आपके साथ है। पीओके को पाकिस्तान को 2 टुकड़ा करो, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ హిందుస్థాన్ మే మిలా దో. కేవలం మీడియా, సోషల్ మీడియా మాత్రమే కాదు, ఐక్యరాజ్య సమితి నుంచి ఎన్నో అంతర్జాతీయ సంస్థల వరకు దీన్ని పాక్ ఆక్రమిత కశ్మీర్ అంటారు. కానీ దీన్ని పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ అనాలంటూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం పిలుపునిస్తోంది. సుమారు 13,297 చదరపు కిలోమీటర్లు గల ఈ ప్రాంత స్వాధీనం సమస్త ఉగ్ర సమస్యలకు పరిష్కార మార్గంగా భావిస్తూ ఉంటారు. నాటి పివి నరసింహారావు ప్రభుత్వం 1994 ఫిబ్రవరి 22న ఒక తీర్మానాన్ని ఆమోదించారు. దీని ప్రకారం చూస్తే జమ్మూ కాశ్మీర్ భారత్లో అంతర్భాగం. దీన్ని దేశంలోని మిగిలిన ప్రాంతాల నుంచి వేరు చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తాం. సరిగ్గా అదే సమయంలో భారతదేశ ఐక్యత, సార్వభౌమాధికారం, సమగ్రతలకు వ్యతిరేకంగా ఎవరైనా కుట్రలకు పాల్పడితే దృఢంగా ఎదుర్కొంటాం. భారత్లో భాగమైన జమ్మూ కాశ్మీర్లో పాక్ ఆక్రమించిన ప్రాంతాలను వీలైనంత త్వరగా ఖాళీ చేయాలి. ఈ ప్రాంతాలను పాక్ దురాక్రమణ చేసింది. భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో ఎవరు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించినా వారిని ధీటుగా తిప్పికొడతామంటూ భారత ప్రభుత్వం ఈ తీర్మానం ద్వారా తేల్చి చెప్పింది. 1994లో పార్లమెంట్ ఈ తీర్మానం ఆమోదించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పీఓజేకేని తిరిగి స్వాధీనం చేసుకోవాల్సిందే, ఇప్పుడు కాక మరెప్పుడు అంటూ పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా మాట్లాడిన జమ్మూ కాశ్మీర్ ఉదంపూర్ ఎంపీ జితేంద్ర సింగ్, పీఓజేకే ఎప్పుడు భారతదేశంలో భాగమవుతుందో చెప్పలేం, కానీ మోడీ ఉండగా అది ఎప్పటికైనా సాధ్యమేనన్నారాయన. అదే ఇప్పుడు సాధ్యం కావాల్సిన పరిస్థితి కనిపిస్తోందంటున్నారు నిపుణులు. ఇప్పుడు పహల్గాం దాడులు జరిగాయని పీఓజేకే ఇందుకు కేంద్రంగా మారిందని కాదు, కానీ గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతూనే ఉంది. భారత్లో తాము భాగం కాకపోవడం వల్ల ఏమి కోల్పోయారో గ్రహించినట్టు బయట ప్రపంచానికి ఎంతో స్పష్టంగా వినిపిస్తోంది. భారత్లో భాగమైనందుకు జమ్మూ కాశ్మీర్లో ఎయిమ్స్ ప్రారంభమవుతోంది. అంతేకాదు పెద్ద పెద్ద హోటళ్లు తెరుచుకుంటున్నాయి. మిలియన్ల కొద్దీ పర్యాటకులు పోటెత్తడం వల్ల జమ్మూ కాశ్మీర్ తిరిగి కొత్త కళ సంతరించుకుంటోంది. దీంతో పీఓజేకే ప్రాంత వాసులకు భారత్లో అంతర్భాగం కావడమే ఉత్తమంగా అనిపిస్తోంది. నేడు కాశ్మీరీలు ఈ ఉగ్ర దాడిని తీవ్రంగా వ్యతిరేకించడం కూడా పీఓజేకే ప్రాంత వాసులను ఆలోచింపచేస్తోంది. खुदा की कसम हमने अपने घरों में आज खाना नहीं पकाया है,
क्योंकि हमें लगता है कि हमारा अपना जो खून है उनका कत्ल हुआ है। हम मजम्मत करते हैं ऐसी चीज़ों को कि दोबारा ना हो और इस चीज़ की अभी सख्त से सख्त कार्रवाई होनी चाहिए। कल दिन में ही हमें इसका प्रूफ मिलना चाहिए एडमिनिस्ट्रेशन से कि हमें इस चीज़ में हेल्प करो, वरना हम लोग यहाँ पे कल घरों से बाहर आके यहाँ पे प्रोटेस्ट करेंगे। దానికి తోడు పీఓజేకేలోని యువత ఉద్యోగాల కోసం వలస వెళ్లాల్సి వస్తోంది. సుమారు 35% మంది యువత నిరుద్యోగులుగా ఉన్నారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీంతో కొందరు ఇక్కడి నుంచి గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్తున్నారు. కాబట్టి పాక్ ఆక్రమిత ప్రాంతంగా ఉండటం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువన్నది వీరి ఆలోచనగా తెలుస్తోంది. ఈ ప్రాంత వాసుల్లో అధిక శాతం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తూ ఉంటారు. సింధు జలాల ఒప్పందం రద్దయితే పాకిస్తాన్ మొత్తం ఎడారిగా అయిపోతుంది. ఆహార సంక్షోభంలో చిక్కుకుంటుంది. ఆ దేశ సమస్య కూడా పీఓజేకేపై ప్రభావం చూపుతుంది. దీంతో ఈ దిశగా కూడా పీఓజేకే భారత్లో కలవడమే ఉత్తమంగా వీరు ఒక అంచనాకొస్తున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి వేదికగా ఉంటూ ఆ దేశ సమస్యలన్నిటినీ తమవిగా చేసుకుంటూ ఎంతకాలం? ఈ దిశగా ఇప్పటికే ఇక్కడి వారిలో ఒక మార్పు వచ్చినట్టు చెబుతారు. అందుకే వీరిని ఈ చెర నుంచి విముక్తి చేయాలంటే భారత్ ఈ ప్రాంతాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోవటం ఉత్తమంగా చెబుతున్నారు. ఉగ్రవాదానికి వేదికగా నిలుస్తోన్న పాక్ ఆక్రమిత ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి గల దగ్గర దారులేంటి? భారత్ వ్యూహాలేంటి? పీఓజేకే స్వాధీనం చేసుకునే మార్గమేంటి? ఒక్క ప్రాంతం చేజిక్కించుకుంటే అది ప్రపంచ శాంతికి ఏ విధంగా దారితీస్తుంది? ఈ విషయంలో భారత్ వ్యూహాలేంటి? అంతర్జాతీయంగా లభించనున్న మద్దతు ఎలాంటిది? పీఓజేకే ప్రాంత రాజధాని ముజఫరాబాద్. ఇక్కడ సహజంగా పార్లమెంటరీ ప్రభుత్వం నడుస్తుంది. అధ్యక్షుడు రాజ్యాంగబద్ధమైన దేశాధినేత కాగా ప్రధాని, ఇతర మంత్రులు కార్యనిర్వాహకులుగా వ్యవహరిస్తారు. ఈ భూభాగానికి ప్రధాని, రాష్ట్రపతితో పాటు సుప్రీంకోర్టు, హైకోర్టు సైతం ఉన్నాయి. అయితే పాక్ ప్రభుత్వానికి పీఓజేకి వారధిగా ఉంటోంది కాశ్మీర్, గిల్గిత్, బాల్టిస్తాన్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. అలాగని పీఓజేకి పాకిస్తాన్ పార్లమెంట్లో ప్రాతినిధ్యం లేదు. ఈ లింకును తెగ్గొడితే మొత్తం వ్యవహారం కంట్రోల్లోకి వస్తుంది. అదే ఎలాగన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఆయో పట్టు పీఓజేకే. ఈ ప్రాంతంపై పట్టు సాధించడానికి ఇటు జాతీయ స్థాయిలో మాత్రమే కాక అటు అంతర్జాతీయ స్థాయిలోనూ వ్యూహరచన చేస్తోంది భారత్. రష్యా, ఉక్రెయిన్ గొడవలో కూడా సరిగ్గా ఇలాంటి వ్యవహారమే ఒకటుంది. క్రిమియాను తిరిగి ఇచ్చేయాల్సిందిగా ఉక్రెయిన్పై ఒత్తిడి తెస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. సరిగ్గా ఇలాంటి ప్రతిపాదన చేయాల్సి ఉంది భారత్. అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్పై ఒత్తిడి తీసుకురావాల్సి ఉంది. ఇక రెండో ప్రయత్నం ఏంటని చూస్తే గతంలో చేసినట్టు పీఓజేకేపై మళ్లీ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తే ఇటు అమెరికా సైతం మద్దతుగా నిలిచే అవకాశం ఉంది. ఇలా కూడా పీఓజేకేని స్వాధీనం చేసుకునే ఛాన్స్ ఉంది. చైనా ఆధీనంలో ఉన్న ఆక్సాయ్ చీన్తో పాటు పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ సైతం భారత్ లో భాగమేనంటారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆర్టికల్ 370 రద్దు సమయంలో పార్లమెంట్ లో ఈ దిశగా ప్రకటించారు కూడా. जम्मू एंड कश्मीर के पीएको को आप भारत का हिस्सा नहीं मानते हो क्या? एग्रेसिव ना हो, जान दे देंगे इसके लिए. అయితే పీఓజేకేను పాకిస్తాన్ అంత తేలిగ్గా వదులుకోదు. దాన్ని నామరూపాలు లేకుండా చేసినా సహిస్తుంది. కానీ ఈ భూభాగంపై తమ పట్టు కోల్పోవడానికి ఎంతకీ సహించది పాపిష్టి దేశం. కారణం భారత్ పక్కలో బల్లెంలా తమ ఉగ్రమూకలను ఉసిగొల్పాలంటే పీఓజేకే అత్యంత కీలకం. దీంతో ఈ ప్రాంతాన్ని వదులుకోవడానికి ససేమిరా అంటుంది. అలా జరగాలంటే మన సేనలు ఈ ఆక్రమిత ప్రాంతంలోకి చొచ్చుకునిపోయి అక్కడ తిష్ట వేయక తప్పదు. ఈ ప్రాంతాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోక తప్పదు. ఇన్నాళ్ల పాటు ఇందుకోసమే ఎదురు చూస్తూ వచ్చిన భారత్కు ఇంతకన్నా మించిన అవకాశం లేదు అని భావిస్తున్నారు రక్షణ రంగ నిపుణులు. కేవలం పీఓజేకే ఆక్రమణ కోసమే మనం దాడి చేస్తే ఆ అపవాదు మన మీద పడుతుంది. ప్రస్తుతం పెహల్గాం దాడితో పాకిస్తాన్ ప్రపంచం ముందు దోషిగా నిలబడి ఉంది. పలు ప్రపంచ దేశాలు భారత్కే మద్దతుగా నిలుస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా యుఎస్ అయితే భారత్ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం తుదముట్టించడానికి ఏం చేసినా తమ సహాయ సహకారాలుంటాయని స్పష్టం చేస్తోంది. Now,
onto the terrorist attacks in Pahalgam, as President Trump and Secretary Rubio have made clear. The United States stands with India, strongly condemns all acts of terrorism. We pray for the lives of those lost and for the recovery of the injured, and call for the perpetrators of this heinous act to be brought to justice. దానికి తోడు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సైతం తాము ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన మాట వాస్తవమేనంటూ సెల్ఫ్ గోల్ వేసుకోవడం కూడా భారత్ కు కలిసి వచ్చే అంశం. సోవియట్ యూనియన్ వ్యతిరేక యుద్ధంలో చేరకపోయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని చెప్పిన పాక్ రక్షణ మంత్రి మరో ముఖ్యమైన విషయం కూడా అన్నారు. లష్కరే తోయిబాకు గతంలో పాకిస్తాన్ తో కొన్ని సంబంధాలున్న మాట నిజమేనని కూడా ఆయన తేల్చి చెప్పారు. ఈ లష్కరే తోయిబా అనుబంధ సంస్థ రెసిస్టెంట్ ఫ్రంట్ కి చెందిన షాడో గ్రూపే పెహల్గాం ఉగ్ర దాడులకు బాధ్యత వహిస్తోంది. కాబట్టి ఇటు నుంచి నరుక్కు రావడం మంచిదిగా తెలుస్తోంది. పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ఉగ్రవాదంతో విసిగి వేసారిపోయింది. పాక్ మిలిటరీ, ఐఎస్ఐ, ఉగ్రవాదం ఇదొక టెర్రర్ కారిడార్. ఈ విషయంలో పాకిస్తాన్ ప్రభుత్వం సైతం ఏమీ చేయలేని దుస్థితి. ఈ మొత్తం ఉగ్ర వ్యవహారాలు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ఆసిఫ్ ఆధ్వర్యంలో సాగుతున్నట్టు అంచనా వేస్తోంది అంతర్జాతీయ సమాజం. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ కి, లాడెన్ కి పెద్ద తేడా లేదన్న భావనలో ఉంది అమెరికా. పీఓజేకే విషయంలో పాకిస్తాన్ని అంతర్జాతీయంగా ఏకాకిని చేయాల్సి ఉంది. ఈ కోణంలోంచి చూస్తే పాకిస్తాన్కి మిగిలిన ఒకే ఒక్క మద్దతు చైనా మాత్రమే. చైనా ప్రస్తుతం యుఎస్ నుంచి ఎదుర్కొంటున్న సుంకాల దృష్ట్యా చూస్తే భారత్ మార్కెట్ అత్యంత కీలకం. ఇటు యుఎస్ మార్కెట్ ని కోల్పోయి అటు భారత్ మార్కెట్ సైతం కోల్పోతే చైనాకు మిగిలేది గుండు సున్నాయే. వచ్చే రోజుల్లో భారత్ సింధు నదీ జలాలు నిలిపివేస్తే ఆ దేశంలో కరువు విలయతాండవం చేస్తుంది. ఇలాంటి బలహీన మార్కెట్లను నమ్మి చైనా సాధించేది ఏదీ లేదు. కాబట్టి చైనా మద్దతు కూడా పాకిస్తాన్ కోల్పోయినట్టే లెక్క. ఇక అంతర్గతంగా చూస్తే పెహల్గాం లాంటి దాడులతో తమ ప్రభుత్వ మద్దతు కూడా కోల్పోయింది పాక్ ఆర్మీ. దీంతో పాక్ సైన్యం ఒంటరి పోరు చేయాల్సిన దుస్థితిలో పడింది. కాబట్టి పీఓజేకేని స్వాధీనం చేసుకోవడానికి ఇదే సరైన సమయం అన్నది నిపుణుల మాట. దేశ విభజన కాలం నాటి నుంచి సరిహద్దులను ఉద్రిక్తపరుస్తోన్న ఈ ఉగ్రవాదం ఊసే లేకుండా పోవాలంటే పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ని తిరిగి భారత్ స్వాధీనం చేసుకోవడం అత్యవసరం. అదే జరిగితే ఇదో చారిత్రాత్మక ఘట్టమే అవుతుంది. ఇది కేవలం భారత్ కి మాత్రమే కాదు, ఇక్కడి నుంచి తయారవుతూ ఇతర దేశాలను కూడా గజగజలాడిస్తోన్న ఉగ్రవాద వేదిక పీఓజేకే మన పరమైతే అది మరో ప్రపంచ శాంతికి మార్గం సుగమం అవుతుందన్న మాట వినిపిస్తోంది. చూసారుగా, పీఓజేకే అన్నది కేవలం పాక్ మాత్రమే కాదు, ప్రపంచానికే ప్రశాంతత లేకుండా చేస్తున్న విషయం. గమనించంగా, మొన్న జరిగిన దాడి కేవలం పెహల్గాంకి మాత్రమే పరిమితం కాదు. ఈ ఒక్క దాడితో ప్రపంచ దేశాలన్నీ ఉలిక్కిపడ్డాయి. యుఎస్, ఫ్రాన్స్ తదితర ఎన్నో దేశాలు తీవ్రంగా స్పందించాయి. దీన్ని బట్టి చూస్తుంటే పీఓజేకే స్వాధీనానికి ఇంతకన్నా మించిన సమయం దొరక్కపోవచ్చు. అదే సాధ్యమైతే ఇంతకన్నా మించిన ప్రపంచ శాంతి మరేముంటుంది? For more videos like this, subscribe Big TV channel.